హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు kothariJewelry.com అండి. ఇప్పుడు నేను ఏం ఆప్షన్ తీసుకొచ్చాను అనుకుంటున్నారా? చూడండి, అందరూ హారం వేసుకోవాలనుకుంటారు, కొంతమంది చోకర్ వేసుకోవాలనుకుంటారు, కొంతమంది బాజుబందన్, కొంతమంది పెండెంట్తో డిజైన్ చేసుకుందాం అనుకుంటారు. ఎవ్రీబడి హ్యాస్ దర్ ఓన్ థాట్స్ అనమాట. సో అన్ని ఆప్షన్స్ ఒక హారంలో ఉంటే ఎలా ఉంటుందో మీకు ఇప్పుడు చూపించేస్తాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బ్యూటిఫుల్ మల్టీవే యూస్తో ఉన్న ఒక మంచి హారం. ఇది ఓవరాల్ లుక్ ఆఫ్ ది హారం అండి. ఇట్లా ఉంటుంది మేము వేసుకుంటే, ఒక హెవీ లుక్తో ఉన్న హారం ఇది. చూస్తున్నారా, హెవీ సైడ్ చైన్స్, ఒక చోకర్ పెండెంట్, ఒక రెగ్యులర్ పెండెంట్. ఇది ఓవరాల్ లుక్ ఆఫ్ ది హారం అండి. దీన్ని ఎలా మల్టీవేస్గా వేసుకోవాలో ఈ వీడియోలో మీకు నేను ఆప్షన్స్ చూపిస్తాను. చూస్తున్నారా, ఈ హారం మొత్తం వచ్చేసండి మనకి 230 నుంచి 240 గ్రామ్స్ వరకు నేను యావరేజ్ వెయిట్ ఇస్తున్నానండి. 230 నుంచి 240 గ్రామ్స్ వరకు ఉంటుంది. ప్లస్ దీనిలో 23 నుంచి 24 క్యారెట్స్ వరకు VVS EF కలర్ అండ్ క్లారిటీ డైమండ్స్ మనకి ఉంటాయి. అండ్ మేము ఈ హారంలో డిటాచబుల్ చేసుకునే ఆప్షన్స్ చాలా ఇచ్చాము, అండ్ ఇంటర్చేంజబుల్ ఆప్షన్స్ కూడా ఇచ్చాము. మేమైతే రెడ్ స్టోన్స్, గ్రీన్ స్టోన్స్ ఇస్తామండి. మీకు అడిషనల్గా ఇంకేమన్నా కలర్స్ కావాలి అంటే అది ఆర్డర్లో చేయించుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నానండి, రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ మాత్రమే ఇవి. ఇవి ప్రెషియస్ స్టోన్స్ కాదండి, ఎమరల్డ్స్ కాదు, రూబీస్ కాదు, ఓన్లీ కలర్ స్టోన్స్. లేదు మాకు ప్రెషియస్ స్టోన్స్ కావాలి అంటే అపాన్ దేర్ ఇంట్రెస్ట్ అండ్ ఆర్డర్ మేము అవి కూడా చేసిస్తాం. బట్ మేము బై డిఫాల్ట్ ఇచ్చేది కలర్ స్టోన్స్. IGI సర్టిఫికేషన్ కూడా ఉంటుందండి. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇందాక చూపించింది ఏమొచ్చి ఒక ఎంటైర్ లుక్ ఆఫ్ అ హారం. ఇప్పుడు కింద పెండెంట్ తీసేస్తే ఇట్లా స్మాల్ మీడియం హారం కింద డిజైన్ చేసుకోవచ్చు. అది ఈ మధ్యలో జుంకా, ఇందాక కింద ఉన్న పెండెంట్కి జుంకా ఉంది కదండి, ఆ జుంకా ఇక్కడ పెట్టాము, అట్లా డిజైన్ చేసుకోవచ్చు. జుంకా తీసేస్తే అడిషనల్ పర్ల్ ఇస్తాము, ఆ పర్ల్ పెట్టుకుంటే ఇంకొక డిజైన్ అవుతుంది. మీకు ఎలా డిజైన్ చేసుకోవాలనుకుంటే అలా డిజైన్ చేసుకునే ఆప్షన్స్ ఇచ్చాం. ఇందాక లాంగ్ హారం అండి, ఇది మీడియం లెంత్ హారం అనమాట. చూస్తున్నారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇప్పుడు మధ్యలో ఉన్న చోకర్ పెండెంట్ తీసేస్తే దాన్ని ఎలా డిజైన్ చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ చోకర్ పెండెంట్కి మేము అడిషనల్ చైన్స్ ఇచ్చామన్నమాట. అడిషనల్ చైన్స్ పెట్టుకొని అట్లా కింద జుంకా కానీ మధ్యలో పర్ల్ పెండెంట్ కానీ వేసుకొని డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను పర్ల్ పెండెంట్ని చూపిస్తున్నానండి. ఆ పర్ల్ పెండెంట్తో పాటు చోకర్ లాగా చూస్తున్నారా ఎంత బ్యూటిఫుల్గా క్యూట్ లుక్తో ఉన్న ఒక చోకర్ పెండెంట్ రెడీ అయిపోయింది. మీకు ఇలా చోకర్ వేసుకునే ఆప్షన్ ఒకటి విత్ పర్ల్తో, వితౌట్ పర్ల్తో. పర్ల్కి బదులు జుంకా పెట్టుకోవచ్చు. ఇది మీరు నెక్కి యాజ్ వెల్ యాజ్ ఇలా బాజుబందన్కి రెండుకి పెట్టుకునేటట్టుగా ఆప్షన్స్ ఇచ్చామన్నమాట. ఇక్కడేమో పర్ల్తో. నెక్స్ట్ నేను జుంకా కూడా ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. చాలా సింపుల్ అండి, చాలా యూజర్ ఫ్రెండ్లీ, ఏం పెద్ద కష్టపడక్కర్లేదు. చూస్తున్నారా, మేము ఎంత ఈజీగా తీసేసి ఈజీగా పెట్టాము. అందరూ అనుకుంటారు అలా తీసి పెట్టేస్తే ఇరిగిపోతాయేమో. లేదండి, హ్యాండిల్ విత్ కేర్ అండ్ అంత ఈజీగా ఏమీ బ్రేక్ అయిపోవు అన్లెస్ మీరు హ్యాండ్లింగ్ చేసే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. చూస్తున్నారా, ఇక్కడ జుంకా పెట్టి చూపించాం. ఇది కొంచెం హెవీ లుక్తో చోకర్ ఆప్షన్ ప్లస్ బాజుబందన్ ఆప్షన్. ఇలా మీరు ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ రెడ్ స్టోన్ ఇచ్చాము, మీకు కాదు గ్రీన్ స్టోన్ పెట్టుకోవాలంటే మీరు అలా కూడా పెట్టుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు నేను వడ్డానం ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను. విత్ చోకర్ పెండెంట్ అనమాట. చోకర్ పెండెంట్కి రన్నింగ్ డిజైన్ లాగా ఉంటుందండి. చాలా క్యూట్ లుక్తో ఒక రిచ్ హెవీ లుక్తో ఉన్న వడ్డానం రెడీ అయిపోతుంది. చూస్తున్నారా, ఇలా పెట్టి మీరు ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకోవచ్చు. విత్ జుంకా పెట్టుకోవచ్చు, లేదు నాకు పర్ల్తోనే ఉండాలి అనుకుంటే పర్ల్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు పెట్టి చూపిస్తాము చూడండి.
చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూస్తున్నారా? అందరూ అనుకుంటారు హారాన్ని వడ్డానంగా పెట్టుకుంటే లుక్ బాగుంటుందా అని. లేదండి, అబ్సల్యూట్లీ లేదు. అది మనం తీసుకునే సెలెక్షన్ అది డిజైన్ బట్టి రిచ్ లుక్ వస్తుందండి. చూస్తున్నారు కదా ఎంత నీట్గా, ఎంత హెవీగా, ఎంత రిచ్ లుక్ వచ్చిందో. ఇప్పుడు జుంకా తీసేసి పర్ల్ కూడా పెట్టుకోవచ్చు. లేదు అంటే అది ఆ చోకర్ పెండెంట్తో డిజైన్ చేసుకునే ఆప్షన్. లేదు నాకు ఈ పెండెంట్ కింద ఏదైతే పెండెంట్ ఉంది నాకు లాంగ్ హారంలో చూపించాం కదా, ఆ పెండెంట్తో కూడా మీరు వడ్డానం చేసుకోవచ్చు. అది కొంచెం హెవీ లుక్తో ఉంది, ఎందుకంటే పెండెంట్ పెద్ద సైజ్ కదండి. చూడండి ఇప్పుడు అది ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాం. అందరు అనుకుంటారు ఏంటి ఆ పెండెంట్ వెనకాల 2 హుక్స్ ఉన్నాయని. అది ఏంటో లేదండి, దాన్ని మనం జడబిల్లలకు కూడా పెట్టుకోవచ్చు. ఉట్టి జడబిల్లగా పెట్టుకునేటప్పుడు కింద పడిపోకుండా జుట్టులోకి హుక్ చేసేటట్టుగా హుక్ ఆప్షన్స్ అవి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది ఇంకొక హెవీ వర్షన్ ఆఫ్ వడ్డానం అనమాట. అది మనం పర్ల్తోనే పెట్టుకోవచ్చు, జుంకాతోనే పెట్టుకోవచ్చు. మీకు ఎంత రిచ్ ఫంక్షన్కి అటెండ్ అవుతున్నారో, ఎంత నార్మల్ ఫంక్షన్కి అటెండ్ అవుతున్నారో, మీ ఫంక్షన్ సైజ్ బట్టి, మీ క్రౌడ్ సైజ్ బట్టి మీరు డిజైన్ చేసుకునే విధంగా ఒక బ్యూటిఫుల్ ఆప్షన్ ఇది. ఇప్పుడు ఈ వడ్డానంని మనం జడలాగా ఎలా పెట్టుకోవాలో కూడా నేను చూపిస్తాను. ఏం లేదండి, 3 రకాలుగా పెట్టుకోవచ్చు. ఏంటి అంటారా? ఎలా అంటారా? అది ఇప్పుడు నేను చూపిస్తాను. ఆ పైన ఉన్న పెద్ద హెవీ పెండెంట్ని మనం ఉట్టి జడబిల్లగా పెట్టుకోవచ్చు. కొంతమందికి జడ పెట్టుకోవడం ఇష్టం ఉండదు, కొప్ప పెట్టుకొని కొప్ప మీద బిల్ల పెట్టుకోవాలనుకుంటారు. లేదంటే ఉట్టిగా జడ వేసేసుకొని పైన రిచ్గా ఒక బిల్ల పెట్టేసుకుందాం అనుకుంటారు. దానికోసం ఈ జడబిల్ల ఆప్షన్కి ఆ హుక్ ఉంటుంది కాబట్టి అదొక డిజైన్గా పెట్టుకోవచ్చు. ఇంకోటి ఏంటి అంటే కొంతమందికి చిన్న జుట్టు ఉంటుంది, కొంతమందికి పెద్ద జుట్టు ఉంటుంది. అప్పుడు ఎలా చేసుకోవాలి అనుకుంటారు. ఏం లేదండి, సింపుల్ ఆప్షన్. సైడ్ 2 హెవీ చైన్స్ ఉంటాయి కదా, సైడ్ హెవీ చైన్స్లో ఒక చైన్తో డిజైన్ చేసుకుంటే చిన్న జడ అవుతుంది. ఇప్పుడు మేము చూపిస్తున్నాను చూసారా, ఇది లాంగ్ జడ. 2 చైన్స్ ఆ పెండెంట్కి వేసేసుకుంటే కింద జుంకాతో కానీ పర్ల్తో కానీ ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదా ఎంత క్యూట్గా, ఎంత హెవీగా ఉందో ఈ పెద్ద జడ. దీన్ని మనం షార్ట్ జడలా కూడా ఎలా వేసుకోవాలో నేను చూపిస్తాను మీకు. ఒక్క చైన్ పెట్టుకొని ఆ ఒక్క చైన్కి మీరు జుంకా కావాలంటే జుంకా పెట్టుకోవచ్చు, పర్ల్ కావాలంటే పర్ల్ పెట్టుకోవచ్చు, ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకున్నప్పుడు మీకు చోకర్ పెండెంట్ సపరేట్గా ఉంటుంది. దానికి చైన్స్ వేసేసుకొని మీరు చోకర్గా పెట్టేసుకోవచ్చు. సో ఒకేసారి జడ వేసుకోవచ్చు, ఒకేసారి చోకర్ పెట్టుకోవచ్చు. ఎంత బాగుంది కదా ఆప్షన్. ఇప్పుడు చూడండి, చిన్న జడ ఇది. చిన్న పిల్లలకి చిన్న జుట్టు ఉన్నా, పెద్దవాళ్ళకి చిన్న జుట్టు ఉన్నా ఈ ఆప్షన్ క్యూట్గా ఉంటుంది. చూసారా అట్లా. సో ఇలా డిజైన్ చేసేసుకోవచ్చు. ఇది అయిపోయిన తర్వాత పెండెంట్ ఉంది కదా, కింద పెండెంట్ని ఎలా వాడుకోవచ్చు అనుకుంటారు. ఏం లేదండి, సింపుల్గా మీకు హుక్ ఇస్తాము. ఆ హుక్కి ఆ పెండెంట్ వేసేసుకొని దానిలో మీరు రెగ్యులర్ చైన్స్ వేసుకోవచ్చు, డ్యూయల్ టోన్ చైన్స్ వేసుకోవచ్చు, పర్ల్స్ వేసుకోవచ్చు, లేదంటే ఎనీ కైండ్ ఆఫ్ బీడ్స్ వేసుకోవచ్చు. కొంతమంది డోరీ థ్రెడ్స్ వేసుకోవడానికి ఇష్టపడతారు. మీరు ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకునే ఒక బ్యూటిఫుల్ ఆప్షన్ నేను మీకు చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు చూసారు కదా, ఇది నేను చెప్పిన ఇందాక జడబుల్ల ఆప్షన్. ఇప్పుడు పెండెంట్ ఆప్షన్. ఇది కొన్ని హుక్ అలా పెట్టేసుకొని చాలా సింపుల్గా హుక్ అటాచ్ చేసేసుకొని చైన్స్లో, మేమైతే చైన్లో చూపిస్తున్నామండి. మీరు ఎలా కావాలంటే మీకు బీడెడ్ చైన్స్ ఉంటే, మీరు థ్రెడ్లో వేసుకోవాలనుకుంటే డ్యూయల్ టోన్ చైన్స్, ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు అలా వేసుకొని డిజైన్ చేసుకోవచ్చు. నల్లపూసల్లోకి అంటే నల్లపూసలు అంటే సింగిల్ లైన్లో కొంచెం హెవీ అవుతుందండి. ఒక 3-4 లైన్స్ ఉన్న నల్లపూసల చైన్స్లోకి వేసేసుకోవచ్చు. చూసారా ఎంత బాగా, ఎంత రిచ్ లుక్ ఉందో. ఇలా పెండెంట్ వేసుకున్నప్పుడు మీరు జడలాగా వేసుకోవచ్చు, వడ్డానం పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. ఎలా అయినా 2 ఆప్షన్స్గా పెట్టుకునే ఆప్షన్ ఇచ్చాం. మేము ఇందాక జుంకా పర్ల్ ప్రతి దానికి పెట్టి చూపిస్తున్నాం కదండి, దాన్ని మళ్ళీ ఎలా వాడుకోవచ్చు అనుకుంటారు. రెగ్యులర్ యూజ్లో మీరు చైన్స్లో వేసుకొని రెగ్యులర్ వేర్గా క్యూట్ లుక్ ఉంటుంది. చూసారా, మేము చూపిస్తున్నాం జుంకా అండ్ పర్ల్, ఈ రెండింటిని మీరు రెగ్యులర్గా వేసుకునే ఆప్షన్ అనమాట. ఇప్పుడు మేము స్టోన్ ఎలా మార్చుకోవాలని చూపిస్తున్నాం. ఏం లేదండి, చాలా సింపుల్. వెనకాల హుక్ ఉంటుంది, హుక్ కాదు సారీ అండి, స్క్రూ ఉంటుంది. స్క్రూ ఓపెన్ చేసేసి ఎమరాల్డ్ అయితే ఎమరాల్డ్, మీరు ఇంకేమైనా కలర్స్ ఆప్షన్స్ చేయించుకుంటే మీ డ్రెస్ డిజైన్, మీ డ్రెస్ కలర్స్ బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మేము చూపిస్తున్నాం కదా, పెట్టేసి స్క్రూ బిగించేసుకోండి. ఇంతేనండి, ఎంత సింపుల్ ఆప్షనో చూడండి. ఎన్ని ఆప్షన్స్ ఒక హారంలో. చాలా బాగుంటుందండి. మీకు ఇంకా ఈ ప్రోడక్ట్ గురించి డీటెయిల్స్ కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. విల్ బీ ఆల్వేస్ ఎట్ యువర్ సర్వీస్. థ్యాంక్ యూ.